ఎస్. మాన్కోట ప్రసాద్ ఏంటంటే ఇదే పాటని ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది బొమ్మ కాదురా పాట కంటే ముందు రోజు 125 అడుగుల విగ్రహానికి శంకుస్థాపన జరిగింది. అప్పుడు ఆ పాట స్టార్ట్ చేసినాము. అది అయిపోయే టైంకి ఈ పాట జైభీం పాట వచ్చింది. ఆ బొమ్మ నిలబడ్డ తర్వాత ఇదే జైభీం పాటని నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2గా చేస్తున్నా. ఓకే. ఆకాశం తాకుతుంది చూడర బొమ్మ ఇట్లా స్టార్ట్ చేసిన, అది నెక్స్ట్ ఇయర్ చేస్తా. మీ యొక్క పాటలకి మధ్యలో సందీప్ గాయకుడుగా ఇప్పుడు ఇది బొమ్మగార కానివ్వండి, లేకపోతే ఆ మధ్యలో దరువులో వచ్చినటువంటి సాంగ్స్లో కానివ్వండి, మధ్యలో సందీప్ సింగర్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా చాలామంది సింగర్స్ మీకు సంబంధించినటువంటి మీ దోస్తులు కూడా ఉంటారు కదా. చాలామంది సింగర్సు, మంచి సింగర్సు అందరు ఉన్నారు. మాకంటే మంచి సింగర్స్ కూడా ఉన్నారు, కాదని నేను అనను. కాకపోతే మధ్యలో దరువులో ఒకటి అంబేద్కర్ పాట, అది నువ్వే లేని దేశాన, ఈ పాట. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, అంటే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట చాలా మంచి పాట. అది ఎవరు పాడినా పాట హిట్ అయ్యే పాట. ఎవరో పాడడం ఎందుకు, సందీప్ భారత అయిపోతుంది కదా, ఎట్లాగ హిట్ అయ్యే పాట కదా. అంటే చాలామందికి అవకాశాలు ఇచ్చినాం, చాలామందికి పాడించినాము. మేము సందీప్తోనే పాడించాలని ఫిక్స్ అయి ఉన్నా, పాడించిన. ఆ తర్వాత ఆయన ఛానల్లో వచ్చినటువంటి మరి ఇప్పుడు పాడిన పాట ఆయన పాడిండు. ఇక ముందు కూడా పాడిస్తా, ఇంకా వస్తాయి. మనతో పాటుగా మధ్యలో సందీప్ సింగర్ ఉన్నారు. దాదాపు వందలాది స్టేజీల మీద మీరు ఇది బొమ్మ కాదురా అనేటువంటి పాటను కూడా పాడినటువంటి సందర్భాలు ఉంటాయి. అసలు ఈ పాటకు ముందు సందీప్, ఈ పాటకు తర్వాత సందీప్ అనే రకంగా మీకైతే పేరు తెచ్చినటువంటిది ఇది బొమ్మ కాదురా. ఒకసారి ఆ పాట నుంచి మీ యొక్క ఇంటర్వ్యూ చాలు. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి పాట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ విగ్రహావిష్కరణ శంకుస్థాపనకు ముందు రోజు ఇది రవీంద్ర భారత్లో మేము రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి తనే వాడుకుందామని రాసుకున్నటువంటి పాట ఇది. కానీ సచివాలయంలో అప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కార్యక్రమం పెడితే అందులో ప్రసాద్ వాడడం జరిగింది. నాకు ఎందుకో మంచిగా అనిపించింది, ఈ పాట నేను పాడతా అని నేను చాలా కోరి ఖచ్చితంగా నేనే పాడతా అని తన కానించి తీసుకొని ఈ పాటని తమ్ముడు కళ్యాణ్కి మ్యూజిక్ చేయడం జరిగింది. రవీంద్ర భారత్లో అప్పుడు భాషా సాంస్కృతిక శాఖ పెద్దలు మామిడి కృష్ణ గారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఆ రోజు, అంటే ఎవరు అంబేద్కర్ మీద పాటలు చేయని టైంలో అంటే చేసిర్రు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ 5-6 ఇయర్స్ కాలంలో యూట్యూబ్లో ఒక అంబేద్కర్ పాటని మొదటిసారిగా చేసి పాడిందంటే అది ప్రసాద్ రాసినటువంటి పాటనే. కాబట్టి మంచి పాట అది. చాలామంది నాకు గొప్పగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీకి సంబంధించిన ప్రొఫెసర్లు వాళ్ళంతా చాలామంది మంచి పాట అందించిన బ్రదర్ ఈ సమాజానికి అంబేద్కర్ గారి మీద అని చాలామంది అభినందించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబావాడే నా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఈ పాట తర్వాత మళ్ళొక పాట చేద్దామంటే అప్పటికే ఒక 2-3 ఇయర్స్ అయింది. మళ్ళొక పాట చేద్దాం అనుకున్న సందర్భంలో మళ్ళీ ప్రసాద్ రాసినటువంటి పాటనే నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు పంచేనా, నీ త్యాగం లేనిదే తండ్రి మాకి జీవితం ఉండేనా, తరతరాలు మొత్తం తరాలు మొత్తం చీకటి కమ్మేనా, హక్కిచ్చినవు బాబా అంబేద్కర, గెలిచే బలమిచ్చినవు భీమ్రావ్ అంబేద్కర, రాజ్యాంగానందించి రాతే మార్చేసినవా, నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు చేరేనా.
ఇలాంటి పాటలు చాలా వస్తున్నాయి కానీ అంబేద్కర్ అనేటువంటి నినాదాన్ని దాదాపుగా ఒక రకంగా వాడుకుంటున్నారు అనేటువంటి ఒక పేరైతే ఉంది. మీలాంటి వాళ్ళు దాని విషయంలో కూడా ఏమన్నా పాట రూపకంగా దేపోతున్నారు? ఎందుకంటే జేబీఎం నినాదం అనేది ఇంకా దళితులకు లేకపోతే ఒక ఏదైతే అణగారినటువంటి వాళ్ళ కోసమే అనేటువంటి ఒక విషయాన్ని ఇంకా చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం. మీకు జైభీం పాట ఓపెన్ చేస్తేనే సీను అదే ఉంటుంది. ఆ పాట పుట్టిందే ఆ కారణం వల్ల. జై భీమ్ అనే పదం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఒక వాడలనే ఉండాలి, ఈ వాడలో ఉండొద్దు, ఇది మా పదము, మీరనొద్దు, మేమనము మీ పదము ఇలాంటి దాంట్లో నుంచి ఈ సంఘర్షణ నుంచి పుట్టిందే జై భీమ్ పాట. ఓపెనింగ్ పదమే ఉంటుంది కదా, వెళ్ళి వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధుడేదమ్మా. ఇప్పుడు రాజధాని నడిబొడ్డున నిలబడ్డది కదా